ఆ రఘురామకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని పెట్టారు. వారికి నచ్చినటువంటి దేవుణ్ణి వారిని పూజించుకోకుండా చేయడానికి నీకు ఎక్కడి నుండి వచ్చింది ఆ హక్కు? వారికి నచ్చినటువంటి దేవుణ్ణి వారు పూజించకుండా మేము చెప్పినటువంటి దేవుణ్ణి మీరు పూజించాలి అనేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? నా ఇష్టం, నేను నమ్మే దేవుడు నేను నమ్ముకుంటాను, నేను పూజించాలనుకున్న దేవుడిని నేను పూజించుకుంటా. నేను గుడికి వెళ్ళాలంటే వెళ్తాను, వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళను, చర్చికి వెళ్ళాలంటే వెళ్తాను, వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళను. మరి రాజ్యాంగం నువ్వేం చదివావు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ప్రమాణ స్వీకారం చేసేవే. రాజ్యాంగానికి విలువేది? నువ్వు ఇచ్చినటువంటి విలువేది రాజ్యాంగంపై? రాజ్యాంగం కేవలం ప్రమాణాలు చేయడానికి మాత్రమే మీకు పనికొస్తుంది, కానీ రాజ్యాంగాన్ని పాటించడానికి మీకు రాజ్యాంగం పనికి రావడం లేదు. రాజ్యాంగాన్ని 100కి 100% దాన్ని పాటిస్తే భారతదేశం మొత్తం కూడా ఇప్పటికెప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండేది. ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉంది అని అంటే కొన్ని రాజకీయ నాయకుల వల్లనే ఈ యొక్క పరిస్థితి. దోపిడీలు చేయడము, తక్కువ కులస్తుల వాళ్ళని పీడించడము, రక్తం పీల్చుకొని వారు తాగడము. ఉన్నవారే ఎదుగుతున్నారు కానీ లేనివారు పడిపోతున్నారు. ఈ విధంగా వివక్ష అనేది ఆంధ్రప్రదేశ్లో నేటికి జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు, లోకేష్ గారు మాట్లాడడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు.